హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్య ఎక్స్ప్లోర్స్. ఈ వీడియోలో మనం నా వెహికల్ విన్సర్ ఈవీ ప్రో గురించి సంబంధించిన 1 ఇయర్ లాంగ్ టర్మ్ రివ్యూ అనేది చూద్దాం. నేను ఈ కార్ పర్చేజ్ చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. నేను అబౌట్ 23,000 కిలోమీటర్స్ ఈ కార్తో ట్రావెల్ చేశాను. సో నా పర్సనల్ ఒపీనియన్లో, నా ఎక్స్పీరియన్స్లో ఈ వెహికల్కి సంబంధించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మీరు పర్చేస్ చేయడానికి కన్సిడర్ చేయొచ్చా ఈ వెహికల్ని అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. లెట్స్ గో. ఫస్ట్ నేను ఈ కార్ పర్చేస్ చేయడం ఎలా జరిగిందనే దాని గురించి మాట్లాడదాం. నేను నా ఫ్రెండ్ కోసం లాస్ట్ ఇయర్ మేలో ఒక ఈవీ వెహికల్ గురించి సెర్చ్ చేస్తూ ఉన్నాను. అదే టైంలో నేను విండ్సర్ వెహికల్ చూడడం జరిగింది. అప్పుడు ఇది 38 kWh బ్యాటరీ తోటి వచ్చేది. సో ఇదే టైంలో నా కార్ కూడా నాకు ట్రబుల్ ఇవ్వడంతో, నా ఫోక్స్ వ్యాగన్ జెటా కార్ నాకు ట్రబుల్ ఇవ్వడంతో నేను కూడా ఈవీకి షిఫ్ట్ అవుదామనే ఆలోచన స్టార్ట్ అయింది. సో దెన్ నేను కన్సిడర్ చేయడం స్టార్ట్ చేశాను అదర్ ఈవీ వెహికల్స్ కూడా. ఫస్ట్ నేను అలా విజిట్ చేసింది టాటా నెక్సాన్ ఈవీ వెహికల్ చూడడానికి. ఇట్ వాజ్ ఎ గుడ్ కార్. అందులో నాకు మేజర్గా లుక్స్ వైజ్ కానీ, ఫీచర్స్ వైజ్ కానీ, రేంజ్ వైజ్ కానీ కంప్లైంట్స్ ఏమీ లేవు. బట్ ఐ ఫెల్ట్ ద స్పేస్ వాజ్ ఎ బిట్ లెస్ ఇన్ ద రేర్ సీట్స్. సేమ్ విత్ కర్వీవీ ఆల్సో. కర్వీవీలో నాకు మచ్ బిగ్గర్ బ్యాటరీ వస్తుండేది, 55 kWh. నేను అప్పుడు చూసింది జస్ట్ 38 kWh విండ్సర్లో. సో నెక్సాన్ కానీ కరు కానీ నాకు రేంజ్ అయితే బెటర్గా ఇచ్చుండేవి, బట్ స్పేస్ నాకు అంతగా అనిపించలేదు. సేమ్ విత్ క్రేటా ఇవి, అది నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను. ఈవెన్ దో నేను నెక్సాన్ అండ్ కర్వ్ టెస్ట్ డ్రైవ్ చేయకపోయినా క్రేటా మాత్రం టెస్ట్ డ్రైవ్ చేశాను. ఇట్ వాజ్ ఆల్సో ఫీచర్ లోడెడ్ కార్. లుక్స్ వర్ ఎక్సలెంట్, మచ్ బెటర్ కంపేర్డ్ టు కర్వ్ ఆర్ నెక్సాన్, అండ్ ద ఫీచర్స్ వర్ ఆల్సో వెరీ గుడ్. కాకపోతే నాకు అందులో కూడా రేర్ సీట్ ఎక్స్పీరియన్స్ అంత బాగా అనిపించలేదు, అన్ఫార్చునేట్లీ. దెన్ నేను XCV9 బుక్ చేసి టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను. కాకపోతే అప్పుడు వాళ్ళు ఓన్లీ టాప్ ఎండ్ వేరియంట్ సెల్ చేస్తున్నారు, 79 kWh బ్యాటరీ వేరియంట్, విచ్ వాస్ కాస్టింగ్ అబౌట్ 33 lakhs ఆన్ రోడ్. నేను చూస్తున్న 15 to 20 lakhs సెగ్మెంట్కి అది 33 lakhs అనేసరికి ఇట్ వాస్ వే అవుట్ ఆఫ్ మై బడ్జెట్. సో మేబీ ప్యాక్ టు ఏమైనా 59 kWh బ్యాటరీ ఇది వాళ్ళు సెల్ చేసి ఉంటే కనుక ఐ వుడ్ హ్యావ్ కన్సిడర్డ్ ఇట్ అబౌట్ 25-26 lakhsలో వచ్చిండుంటే కనుక. బట్ అది 33 lakhs అనేసరికి ఐ వాజ్ వెరీ స్కెప్టికల్. అదే టైంలో విన్సర్ వాళ్ళు ఏం చేశారంటే 53 kWhతో ఒక వేరియంట్ని విన్సర్లో లాంచ్ చేశారు. ఇట్ వాజ్ లైక్ ఎ బ్లైండ్ డెసిషన్ ఫర్ మీ దెన్, బికాస్ నేను కార్ వైజ్ అయితే చాలా ఇంప్రెస్ అయి ఉన్నాను అప్పటికే. కాకపోతే 38 kWh బ్యాటరీ ఎందుకు తీసుకునేది, ఏదో ఇంకొద్దిగా పెద్ద బ్యాటరీ ఉండాలి కదా అని ఐ వాజ్ కన్సిడరింగ్ అదర్ ఆల్టర్నేటివ్స్. సో అదే టైంలో 53 kWhది లాంచ్ చేసేసరికి ఐ బ్లైండ్లీ టుక్ ఇట్. నాకు అప్పటికే కార్ స్పేస్ వైజ్ కానీ, ఫీచర్స్ వైజ్ కానీ, లుక్స్ వైజ్ కానీ చాలా నచ్చింది. సో ఐ బ్లైండ్లీ ఫైనలైజ్ ద విండ్సర్ ఈవీ ప్రో టాప్ ఎండ్ వేరియంట్, విచ్ ఇస్ కాల్డ్ ఎసెన్స్ ప్రో. ఇట్ కాస్టెడ్ మీ అబౌట్ 19 lakhs ఆన్ రోడ్. యాక్సెసరీస్ అంతా కలిపి ఇట్ కాస్టెడ్ మీ అబౌట్ 19.5 lakhs, విచ్ వాజ్ వెల్ విత్ ఇన్ మై బడ్జెట్. 20 lakhs లోపు నేను అనుకున్న బడ్జెట్లో ఇట్ వాజ్ ఏ బ్లైండ్ డెసిషన్ దట్ ఐ హ్యాడ్ టు టేక్. అండ్ 1 year అయిపోతుంది. ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ బై పర్చేసింగ్ దిస్ కార్. సో నేను పర్చేస్ చేద్దాం విండ్సర్ ఈవీ ప్రో అని డిసైడ్ అయిన తర్వాత రామ్ గ్రూప్ అండ్ వైబ్రెంట్ గ్రూప్ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. వాళ్ళకి బుకింగ్ అమౌంట్స్ పే చేశాను. నేను చెప్పిన ఒక కండిషన్ ఏంటంటే నాకు వితిన్ 10-15 daysలో నాకు కార్ డెలివరీ కావాలి అని చెప్పేసి. కాకపోతే ఈ కార్ అప్పుడే లాంచ్ అవ్వడంతో చాలా డిమాండ్ ఉండింది. సో రామ్ గ్రూప్ వాళ్ళు అన్ఫార్చునేట్లీ ప్రొవైడ్ చేయలేకపోయారు ఆ టైం లైన్లో. అండ్ వైబ్రెంట్ గ్రూప్ వాళ్ళు చాలా కన్సిస్టెంట్గా ఫాలోఅప్ చేశారు. ఫాలోఅప్ చేసి నాకు కార్ డెలివరీ అయ్యేలా చూశారు వితిన్ 10 daysలో. ఇది కుషాయిగూడ దగ్గర ఉంటుంది ఈ షోరూమ్. దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. కన్సిస్టెంట్గా నాతో ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. నాకు ఆ డెలివరీ అయ్యేదాకా దే టుక్ గ్రేట్ కేర్. దో ద డెలివరీ ఎక్స్పీరియన్స్ వాజ్ బిలో పార్, బికాజ్ నేను లేట్ నైట్ 8 o'clock వెళ్ళాను. సో ఇట్ వాజ్ నాట్ దట్ గ్రేట్, బట్ స్టిల్ ఫ్రమ్ వైబ్రెంట్ సైడ్ దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ డెలివరింగ్ మై కార్ ఆన్ టైం. సో నేను 1 year యూజ్ చేసిన తర్వాత ఈ కార్ 23,000 kilometers డ్రైవ్ చేసిన తర్వాత ఈ కార్లో చాలా ప్రోస్ ఉన్నాయి అండ్ కొన్ని కాన్స్ ఉన్నాయి. అండ్ నేను ఫేస్ చేసిన 2 రేర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఐ థింక్ వెరీ ఫ్యూ యూజర్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దోస్ 2 issues. అవన్నీ ఏంటో ఇప్పుడు మనం 1 by 1 మాట్లాడదాం. ఫస్ట్ ప్రోస్ విషయానికి వస్తే, ఫస్ట్ మేజర్ ప్రో వచ్చేసి ఈ కార్లో రేంజ్.
సో నాకు ఎనీవేర్ అబౌట్ 350 to 400 కిలోమీటర్స్ రేంజ్ ఈ కార్ కన్సిస్టెంట్గా ఇచ్చింది త్రూ అవుట్ దిస్ ఇయర్. 400 కిలోమీటర్స్ మీరు లైట్ ఫుట్ డ్రైవ్ చేస్తే విత్ లైట్ యాక్సలరేషన్ 100-120 దాటకుండా విత్ ఇన్ 90-100 ఆ రేంజ్లో డ్రైవ్ చేస్తే 400 కిలోమీటర్స్ రేంజ్ అచీవ్ చేయడం అనేది చాలా ఈజీ. అండ్ ఇన్ ద వర్స్ట్ ఆఫ్ ద కండిషన్స్ ఫుల్లీ లోడెడ్ ఉన్న కారు అయినా కూడా మీకు 350 కిలోమీటర్స్ రేంజ్ అనేది కన్సిస్టెంట్గా ఇస్తుంది ఈ కార్. ఎస్పెషల్లీ ఇన్ సిటీ అయితే మీకు 350 కిలోమీటర్స్ రేంజ్ ఎటు పోదు. అండ్ 400 kilometers also you can achieve in city or even on highways, but you have to be little careful with the acceleration part. ఆ విషయంలో అయితే నాకు ఎంజీ వెంచర్ ప్రో ఇంత పెద్ద కార్, ఇంత స్పేషియస్ కార్ అయినప్పటికీ నాకు 400 kilometers రేంజ్ డెలివర్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఐ అబ్సల్యూట్లీ లవ్ ద రేంజ్ దట్ ఐ గాట్ ఫ్రమ్ దిస్ కార్. సో ద నెక్స్ట్ ప్రో ఆఫ్ దిస్ కార్ ఇస్ ద పర్ఫార్మెన్స్. అండ్ నాకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఈ కార్ది చాలా నచ్చింది. నేను ఒక 3 మాన్యువల్ కార్స్ నుంచి వచ్చాను. దిస్ ఇస్ మై ఫస్ట్ ఆటోమేటిక్ కార్. సో యూ కెన్ అండర్స్టాండ్ నాకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత బెటర్ అండ్ ఈజీ అయిందో. నేను జర్మన్ కార్స్ నుంచి వచ్చాను. సో ఇది చాలా ఈజ్ ఆఫ్ డ్రైవింగ్ ఉండింది. అండ్ పర్ఫార్మెన్స్ వాజ్ ఎక్సలెంట్ ఆన్ హైవేస్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు డూ క్విక్ ఓవర్టేక్స్ ఆర్ ఎనీథింగ్. దెర్ ఇస్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ పవర్. అండ్ సిటీలో అయితే ఇట్స్ వెరీ స్మూత్. యూ కెన్ డ్రైవ్ వెరీ ఈజీలీ ఇన్ డే టు డే ట్రాఫిక్ ఆల్సో. బీయింగ్ సచ్ ఎ బిగ్ కార్, స్టిల్ యూ కెన్ డ్రైవ్ ఇట్ ఇన్ ట్రాఫిక్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. నాకైతే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఇట్ వాస్ వెరీ స్మూత్, ఇట్ వాస్ వెరీ ఈజీ. ఈ 1 yearలో ఐ డెంట్ ఫేస్ ఎనీ ఇష్యూ. జస్ట్ డ్రైవింగ్ పర్స్పెక్టివ్లో అయితే హ్యాండ్లింగ్ వాజ్ వెరీ గుడ్. యా, ద సస్పెన్షన్ వాజ్ లిటిల్ ఆఫ్ ఆన్ బ్యాడ్ ప్యాచెస్. బ్యాడ్ రోడ్స్ మీద కొంచెం అంత కాన్ఫిడెన్స్ ఉండదు మీరు స్పీడ్గా వెళ్ళడానికి. బట్ ఎక్సెప్ట్ ఫర్ దట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఎక్సలెంట్ ఫర్ మీ ఆన్ దిస్ కార్. సో ద నెక్స్ట్ ప్రో ఆఫ్ దిస్ కార్ ఇస్ స్పేస్. ఈ కార్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది, బోత్ రేర్ సీట్స్ అండ్ ఫ్రంట్ సీట్స్, అండ్ ఈవెన్ ద బూట్ స్పేస్ ఇస్ ఎక్సలెంట్. ఫస్ట్ థింగ్ మీరు ఎంటర్ అవ్వగానే కార్లో నోటీస్ చేసేది స్పేస్. ఆ సీట్స్ రిక్లైన్ అవ్వడం, రేర్ సీట్స్ కానీ ద లెగ్ రూమ్ కానీ ఇవన్నీ చాలా ఎక్సలెంట్ ఉంటాయి ఈ కార్లో. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఇంప్రెస్ మీ అ లాట్ బికాజ్ బీయింగ్ ఎ టాల్ పర్సన్ మై సెల్ఫ్, ఐ థింక్ ఇట్ వాస్ వెరీ స్పేషియస్ ఫర్ మీ ఆల్సో, ఈవెన్ ఇన్ ద రేర్ సీట్ అండ్ ఇన్ ద ఫ్రంట్ సీట్స్. మనకి చాలా గ్లాస్ ఏరియా ఉండడం, మూన్ రూఫ్ ఉండడం, ఇవన్నిటితో చాలా ఎయిరీగా అనిపిస్తుంది మీకు క్యాబిన్. ఎక్కడ కూడా మీకు స్పేస్ లేదు, స్పేస్ తక్కువైంది అనేది అనిపించదు. 5 అడల్ట్ ప్యాసింజర్స్తో కూడా యూ కెన్ ట్రావెల్ లాంగ్ జర్నీస్ ఆల్సో కంఫర్టబుల్లీ. అది మీకు కార్ చూసిన వెంటనే యూ విల్ నోటీస్ ఇట్ అండ్ యూ విల్ ఫీల్ ఇట్ వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ ద కార్, హౌ కంఫర్టబుల్ ద స్పేస్ ఈస్. ఇదైతే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ pros and biggest selling points of this car, I would say. So another pro of this car is the tech and the features. నేను పర్చేస్ చేసింది టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్. ఇది ఎసెన్స్ ప్రో విత్ 53 kWh బ్యాటరీ. సో నాకు లేన్ ఫీచర్ అంటూ లేదు ఈ కార్లో. ఐ గాట్ ఆల్ ద రిక్వైర్డ్ ఫీచర్స్ దట్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ ఎ 20 lakh కార్. లైక్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి, అండ్ ఎలక్ట్రిక్ టైల్ గేట్ ఉంది, ADAS టెక్ ఉంది. మీకు లేన్ ఫీచర్ అంటూ లేదు. దిస్ ఇస్ ఎ ఫుల్లీ లోడెడ్ కార్. ఎంజీ సైడ్ నుంచి దట్ ద ఫెంటాస్టిక్ జాబ్. దే డిడ్ంట్ ఒమిట్ ఎనీ ఫీచర్స్ అవుట్ ఆఫ్ దిస్ కార్. బట్ ఓవరాల్గా మీకైతే ఈ కార్ పర్చేస్ చేసిన తర్వాత యూ వుడ్ ఎంజాయ్ ఆల్ ఆఫ్ దిస్ ఫీచర్స్ ఎక్సెప్ట్ వన్ ఫీచర్. అదేంటి అనేది మనం నెక్స్ట్ సెగ్మెంట్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ కార్కి సంబంధించిన కాన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ సస్పెన్షన్. ఐ వుడ్ నాట్ సే ఇట్స్ ఎ బిగ్ కాన్, బట్ మీకు బ్యాడ్ ప్యాచెస్ మీద సస్పెన్షన్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది. మీరు అంత కాన్ఫిడెంట్గా స్పీడ్గా డ్రైవ్ చేయలేరు. ఎస్పెషల్లీ రేర్ సీట్ ప్యాసింజర్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదైతే నేను చాలా ఫ్రీక్వెంట్గా ఫేస్ చేసిన ఇష్యూ అండ్ వెరీ వెల్ నోన్ ఇష్యూ. సస్పెన్షన్ అనేది చాలా స్టిఫ్గా ఉంది ఈ కార్లో అనేది. బట్ ఇట్స్ నాట్ దట్ ఎ డీల్ బ్రేకర్, బట్ ఇట్స్ ఎ స్లైట్ కాన్ దట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్. మీరు పర్చేస్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసుకునేటప్పుడు సస్పెన్షన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడే. ఫర్ మీ ఇదైతే ఒక చిన్న కాన్ అని అయితే చెప్తాను. అండ్ సెకండ్ కాన్ వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టుగానే వన్ ఆఫ్ ద కాన్స్ ఈజ్ ద ADAS టెక్ ఇన్ దిస్ కార్. నేను కార్ ఎక్కగానే ఫస్ట్ థింగ్ ఐ వుడ్ డూ ఈజ్ స్విచ్ ఆఫ్ ఆల్ ద ADAS features. I don't know if I'm not comfortable using it or the tech is not ready or the roads are not ready. ఏదైనా అవ్వచ్చు, బట్ నాకైతే
ఇంటిగ్రేషన్ అనేది అంతగా నచ్చలేదు. ఏడాస్ టెక్‌ని ఈ కార్‌లో ఇంటిగ్రేట్ చేసిన విధానం అయితే నాకు అంతగా నచ్చలేదు. అండ్ నాకు అంత యూజ్‌ఫుల్ కూడా అనిపించలేదు. సో, ఐ థింక్ ఎంజీ షుడ్ ఆల్సో ప్రొవైడ్ ఎ బటన్ వేర్ అది క్లిక్ చేయగానే మీకు ఏడాస్ ఫీచర్స్ అన్నీ ఆగిపోయేలాగా ఒక బటన్ ఇవ్వాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వుడ్ నాట్ యూజ్ ఇట్. ఆహ్, కానీ దే ఇంటిగ్రేటెడ్ ఇట్ అండ్ మీరు కార్ ఆఫ్ చేసి ఆన్ చేసిన వెంటనే మీకు అన్ని ఏడాస్ టెక్ అంతా మళ్ళీ ఆన్ అయిపోతుంది. విచ్ ఇస్ అన్ ఇరిటేటింగ్ ఫీచర్ ఐ వుడ్ సే. మీరు ఆఫ్ చేసిన తర్వాత ఇట్ షుడ్ స్టే ఆఫ్ ఆర్ దేర్ షుడ్ బి ఎ బటన్. అది మీరు ప్రెస్ చేస్తే అన్నీ ఆఫ్ అయ్యేలాగా. బట్ ఇది ఫోర్స్‌ఫుల్లీ మన మీద ఈ ఫీచర్ పుష్ చేయడం అనేది నాకు అంతగా నచ్చలేదు. ఇట్స్ ఎ మేజర్ కాన్ ఫర్ మీ. అండ్ దీనికంటే తక్కువ ఒక వేరియంట్ ఉంటుంది. ఎక్స్‌క్లూజివ్ ప్రో అని చెప్పేసి. అందులో ఏడాస్ టెక్ లేదు. ఐ వుడ్ రాదర్ సజెస్ట్ యూ గైస్ టు బై దట్ వేరియంట్ అండ్ సేవ్ అబౌట్ 1,00,000 రూపీస్ ఆల్సో. ఇంకొన్ని ఫీచర్స్ కూడా మిస్ అవుతాయి. బట్ అవేంటి అనేది నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఈ టూ వేరియంట్స్‌లో మీకు ఏది పర్చేస్ చేస్తే బెటర్ అనే విషయం మీద ఒక వీడియో కూడా చేస్తాను ఫ్యూచర్‌లో. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి వీడియోస్ కోసం. మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, ఇది కాన్స్ విషయానికొచ్చేసి. ఇప్పుడు నేను ఫేస్ చేసిన ఒక 2 రేర్ ఇష్యూస్ ఏంటి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆహ్, ఇది అందరికీ వస్తుంది ఈ ఇష్యూ అనేదైతే నేను చెప్పను. ఎక్కడో ఒక వేళల్లో ఒకళ్ళకొస్తుంది. అది అలాంటి నేను 2 ఇష్యూస్ ఫేస్ చేశాను. ఫస్ట్ వచ్చేసి నాకు డీసీ ఛార్జింగ్ ఇష్యూ ఒకటొచ్చింది. సో, నేను ఈ కారు రాజమండ్రి తీసుకెళ్తున్నప్పుడు నాకు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్‌లో ఛార్జింగ్ అనేది ఎక్కలేదు. వన్ ఇన్సిడెన్స్‌లో. ఆహ్, ఎంత ట్రై చేసినా మల్టిపుల్ బ్రాండ్స్ దగ్గర నేను ట్రై చేశాను. మల్టిపుల్ చార్జర్స్ దగ్గర నేను ట్రై చేశాను. స్టిల్ నా కార్ అనేది ఛార్జ్ అవ్వలేదు. ఇట్ వాస్ ఎ హారిబుల్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రమ్ దిస్ కార్. అది కాకపోతే ద వే రాజమండ్రి సర్వీస్ సెంటర్ హాస్ రిజాల్వ్డ్ ఇట్ ఈస్ ఆల్సో అబ్సల్యూట్‌లీ బ్యాడ్ ఐ వుడ్ సే. వాళ్ళేదో టోయింగ్ దగ్గర కూడా నాకు పెద్దగా హెల్ప్ చేయలేదు. కార్ టో చేయాల్సొస్తుందనే విషయంలో కూడా నాకు హెల్ప్ చేయలేదు. నేనే దానికి ఎక్కడో ఏసీ ఛార్జింగ్ పెట్టుకొని వెహికల్ తీసుకెళ్ళినా కూడా దే డిడ్ంట్ రిజాల్వ్ ద ఇష్యూ. నేను మళ్ళీ 10 డేస్‌లోనే ఆ ఇష్యూ ఫేస్ చేశాను. దెన్ నేను కార్ ఎక్కడైతే పర్చేస్ చేశానో ఆ వైబ్రెంట్ షోరూమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్యూ చెప్పాక వాళ్ళు ఫిక్స్ చేశారు. రెసిస్టర్ అని ఒక చిన్న పార్ట్ ఉంటుంది ఇన్ ద కార్. అది మనకి డ్యామేజ్ అయింది. వితిన్ 4 మంత్స్‌లో అలా డ్యామేజ్ అవ్వడం ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు గానీ, ఆ పార్ట్ రీప్లేస్ చేసిన తర్వాత డీసీ ఛార్జింగ్ అనేది బానే పనిచేసింది. అండ్ ఇంతవరకు నేను మళ్ళీ ఆ ఇష్యూ ఫేస్ చేయలేదు. బట్ ఇదైతే నోన్ ఇష్యూ ఇన్ విండ్సర్ కార్స్. బట్ ఇది విండ్సర్ ప్రోలో కూడా వస్తుందనే విషయం నాకు తెలీదు. బట్ ఐ హ్యాడ్ టు ఫేస్ దిస్. సో, మీరు దీని మీద కైండ్లీ రీసెర్చ్ చేసుకోండి పర్చేస్ చేసినప్పుడు. ఎంతమంది ఫేస్ చేశారు, ఎంత ఫ్రీక్వెంట్‌గా ఉంది ఇష్యూ అనేది. బట్ ఎంజీ షుడ్ డెఫినెట్‌లీ ఫిక్స్ ఇట్. నా సైడ్ నుంచి సాఫ్ట్ కార్నర్‌గా నేను ఓకే అనుకున్నది ఏంటి అంటే, నేను పర్చేస్ చేసింది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ వెహికల్స్. సో, మేబీ ఐయామ్ గివింగ్ దెమ్ ఏ ఛాన్స్ ఓవర్ దేర్. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి కుడ్ బి సమ్ ఆఫ్ ద వెహికల్స్ హ్యాడ్ దిస్ ఇష్యూ అని చెప్పేసి. బట్ స్టిల్ ఐ హ్యాడ్ టు ఫేస్ ద ఇష్యూ. నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే సర్వీస్ చేసి రీప్లేస్ అయితే చేసిచ్చారు ఆ పార్ట్. బట్ ఐ హ్యాడ్ టు ఫేస్ దిస్ ఇష్యూ. అది మీకు చెప్దాం అనుకున్నాను. అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి మన కార్లో ఉండే 12 వోల్ట్ బ్యాటరీ ఏదైతే ఉందో అది నాకు కంప్లీట్లీ డ్రైన్ అవుట్ అయిపోయింది వితిన్ 1 ఇయర్‌లోనే, వితిన్ 10 మంత్స్‌లోనే. విచ్ ఈస్ ఆల్సో వెరీ రేర్. మినిమమ్ 3-4 ఇయర్స్ అయితే బ్యాటరీస్ మనకి డ్యామేజ్ అవ్వవు, డ్రైన్ అవుట్ అవ్వవు. బట్ సమ్‌హౌ వీళ్ళు ఓఎం వాళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాటరీ అయితే డ్రైన్ అవుట్ అయ్యింది. నేను సర్వీస్ సెంటర్ వాళ్ళకి కంప్లెయింట్ చేస్తే వాళ్ళు జంప్ స్టార్ట్ చేసి వెహికల్ స్టార్ట్ చేసుకోమన్నారు. ఎందుకంటే కార్ అన్లాక్ కూడా అవ్వలేదు. ఐ హ్యాడ్ టు మాన్యువల్లీ అన్లాక్. అండ్ ఒక బ్యాటరీ టెక్నీషియన్ వచ్చి అది జంప్ స్టార్ట్ చేస్తే కార్ అయితే స్టార్ట్ అయ్యింది. సో, నేను సర్వీస్ సెంటర్‌లో ఇస్తే వాళ్ళు ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్ దే రిప్లేస్డ్ ఇట్ విత్ ఎ న్యూ బ్యాటరీ. బట్ అదైతే వారంటీలో కవర్ అవ్వదు. బట్ వి ట్రైడ్ ఇట్ సమ్‌హౌ అనేది చెప్పారు. ఓవరాల్‌గా అయితే వాళ్ళు రీప్లేస్ చేశారు నాకు బ్యాటరీ. బట్ ఆ ఇష్యూ రావడం అనేది నాకు అంతగా నచ్చలేదు. వితిన్ 1 ఇయర్‌లో మనం వి మైట్ బీ ఇన్ ఎ లాంగ్ జర్నీ ఆర్ సంథింగ్. లక్కీలీ నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు వచ్చింది నాకు ఆ ఇష్యూ కాబట్టి ఓకే. బట్ ఒక బ్యాటరీ అనేది వితిన్ 1 ఇయర్ 23,000 కిలోమీటర్స్‌లో డెడ్ అయిపోవడం అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. దట్ టు వెన్ యూర్ పేయింగ్ 20,00,000 రూపీస్ ఫర్ ఎ కార్. అలా అవ్వకుండా దే షుడ్ హావ్ ప్రొవైడెడ్ విత్ ఎ బెటర్ బ్యాటరీ.
వాళ్ళు సేల్ చేసినప్పుడే దే షుడ్ హ్యావ్ గివెన్ అస్ ఎ బెటర్ బ్యాటరీ. బట్ ఐ డోంట్ నో, నేను ఇదైతే అంతగా ఎక్కడ వినలేదు దట్ దిస్ ఇష్యూ హ్యాస్ హ్యాపెండ్ విత్ అదర్ విండ్సర్ యూజర్స్. బట్ నాకైతే జరిగింది. సో ఐఎమ్ టెల్లింగ్ టు యూ గైస్ టు కన్సిడర్ while you're purchasing this car. సో టు సమ్మరైజ్ ఎవ్రీథింగ్, నాకైతే ఎంజీ విండ్సర్ ప్రో విత్ ఇన్ 20 lakhsకి పర్చేస్ చేసిన తర్వాత ఐ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ ఐ వుడ్ సే. నాకు రేంజ్ వైజ్ కానీ, స్పేస్ వైజ్ కానీ, ఫీచర్స్ వైజ్ కానీ ఎక్కడ కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు. ద సర్వీస్ కాస్ట్ ఆర్ వెరీ మినిమల్. అది ఎంత పడుతుంది, సర్వీస్ కాస్ట్ ఎంత అయింది ఇంతవరకు, ఇవన్నీ మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఛార్జింగ్ కాస్ట్ ఎంత పడుతుంది, ఇలాంటివన్నీ నేను ఇందాక చెప్పినట్టుగానే ఇంకొక సపరేట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బట్ ఈ కార్ నేను 23,000 కిలోమీటర్స్ ఫినిష్ చేసిన తర్వాత అయితే నాకు ఎటువంటి మేజర్గా కాన్స్ అయితే అనిపించలేదు, మీకు చెప్పినవి కాకుండా. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ వాస్ ఫెంటాస్టిక్. విత్ ఇన్ 20 lakhs మీరు ఒక ఈవీ వెహికల్ కోసం చూస్తుంటే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ బయింగ్ దిస్ వెహికల్. బట్ మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి, ఆల్టర్నేటివ్స్ కూడా చూడండి. మన ఛానల్లో ఇంకా కంపారిజన్ వీడియోస్ అండ్ ఏ కార్ పర్చేస్ చేయాలనే డెసిషన్స్ ఇవన్నీ మనం ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుందాము. అవన్నీ మిస్ అవ్వకూడదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ కాల్డ్ సత్య ఎక్స్ప్లోర్స్. అండ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.